వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారానికి దూరమైన తర్వాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గొంతెత్తి నినదిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరొకవైపు వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద విచ్చలవిడిగా పెడుతున్న కేసులు, అరెస్టుల మీద కూడా వాళ్ళకు పార్టీ అండగా ఉంటుందని ఎక్కడికక్కడ ధైర్యం చెబుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ అధికార కూటమి చేతిలో బాధితులుగా మారిన కార్యకర్తలను నేరుగా వచ్చి నేనే మాట్లాడతాను, కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయి అని చెప్పి చాలా రోజుల కిందటే ప్రకటించారు. బట్ ప్రభుత్వానికి కాసింత వీలైనంత టైం ఇవ్వాలి అని చెప్పి భావించి ఆ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలన్న కార్యక్రమాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఎట్టకేలకు ఆ ముహూర్తం సమీపించినట్లుగానే కనిపిస్తూ ఉంది. ఈ నెల 6వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నేతలతో భేటీ నిర్వహించబోతూ ఉన్నారు. ఈ భేటీలో కార్యకర్తలతో కలవడం, కొన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడం, సో ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేయబోతున్నారు అనే సమాచారం అయితే అందుతుంది. ఆ మేరకు వార్తలు వెలువడుతూ ఉన్నాయి. నియోజకవర్గాలుగా ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలతో టచ్ అయ్యే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జగన్ గారు టచ్ చేయాలని, మొదటి విడతగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలెడతారు అని చెప్పి కొన్ని అంచనాలు, ఉత్తరాంధ్ర నుంచి మొదలెడతారనో లేదా తూర్పుగోదావరి నుంచో మొదలెడతారని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. బట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టచ్చు, అక్కడ ఆ జిల్లా కార్యకర్తలతో మొదట సమావేశం అవ్వచ్చు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ షెడ్యూల్ అయితే ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు, ఆ నిర్ణయం జరగలేదు ఎప్పటి నుంచి మొదలెడతారని. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెలాఖరు నుంచి అది స్టార్ట్ అవ్వచ్చు అని. ఎందుకంటే కార్యకర్తలతో కలిసే సమావేశాలు అయిపోవాలి, మధ్యలో ప్లీనరీ ఉంది, ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ 15 నెలల పాటు పాదయాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. చాలా కార్యక్రమాలే ఉన్నాయి నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనంలోకి వచ్చే విధంగా. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా, ఎవరైతే వైసీపీ నాయకులు కేసులు ఎదుర్కొని జైళ్ళల్లో ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడ క్యాడర్కి పార్టీ అండగా ఉంటుంది అని సంకేతాలు పంపించాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు అని. అదే జరిగితే చంద్రగిరిలోను, ఒంగోలులోను, మైలవరంలోను, ఇంకా మచిలీపట్నం కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా ఉండొచ్చు. సో కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు కలిసే కార్యక్రమం అయితే ఒక సుదీర్ఘంగా సాగబోతూ ఉంది. అది ఒక కంటిన్యూ ప్రోగ్రాం ఉండకపోవచ్చు. మొత్తం మీద కీలక నాయకులతో సమావేశమైన తర్వాత ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక కార్యాచరణ ఏమైనా కనుక సిద్ధం చేసి ఆ తర్వాత టైం చూసుకొని జగన్ గారి షెడ్యూల్ ఏమైనా ప్రకటిస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, కార్యకర్తను కలవబోతున్నారు. ఈ మంత్ ఎండింగా లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి మొదలెడతారా అంటే ఆ టైం తెలియదు, వాళ్ళు ప్రకటించాలి. అండ్ తూర్పుగోదావరి నుంచి మొదలెడతారా అంటే మొదలెట్టచ్చు. అండ్ ఉత్తరాంధ్ర మీద కూడా బాగానే ఫోకస్ చేస్తుంది వైసీపీ. సో బహుశా ఆ ప్రాంతం నుంచే మొదటి పర్యటన జగన్ గారు మొదలెడతారేమో అని చెప్పి అయితే అనిపిస్తుంది, చూడాలి. బట్ జగన్ గారు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా జనంలోకి వచ్చే ఆ కార్యక్రమ షెడ్యూల్ అయితే రెడీ అయిపోతూ ఉంది.